ఇప్పుడు మనం నూతన సంవత్సరం శ్రీ విశ్వాసు నామ సంవత్సరం ఉగాది వేళ విషయంలో ద్వాదశ రాశిలో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వలు 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూస్తామండి. 2025వ సంవత్సరం నుంచి 2026వ సంవత్సరం వరకు ఎలా ఉందో వారి జ్యోతిష్య బలం కుంభరాశి వారి జాతకం భూత భవిష్యత్ వర్ధమాన సంవత్సరం ఎలా ఉందో చూద్దామండి. ఈశ్వసు నామ సంవత్సరం ఉగాది వేళ విశేషంలో కుంభరాశి వారి జాతకంలో 3 గవ్వలు పడ్డాయండి. గురు మహారదశ గవ్వలు పడ్డాయి. గురు మహారదశ గవ్వలంటే విష్ణువీశ్వర్ బ్రహ్మ, అలాగే తల్లి తండ్రి గురువు, అలాగే ఆ పార్వతీ మాత శక్తిదేవత, అలాగే లక్ష్మీదేవత, జ్ఞానదేవత సరస్వతి, ఇది ఆ 9 మంది సహకారం తప్పకుండా ఉంటుందండి. తల్లిది కానీ తండ్రిది కానీ గురువుది కానీ, అలాగే శివుడిది కానీ, అలాగే బ్రహ్మదేవుడిది కానీ, విష్ణుమూర్తిది కానీ, అలాగే అమ్మవారు పార్వతీ దేవత కానీ సరస్వతి దేవత కానీ, అలాగే లక్ష్మీదేవత కానీ కటాక్షం తప్పకుండా ఉంటుంది ఈ రాశి వారి జాతక బలంలా. కానీ ఈ రాశి వారికి ఎల్నాటి శని ప్రభావం ఎక్కువ ఉన్నది కాబట్టి ఇబ్బందులు చాలా ఉంటాయండి. అడుగడుగున ఆటంకాలు, చిక్కులు, చికాకులు ఉంటాయి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. ఏ పని చేసినా చికాకు మీద ఉంటుంది. కానీ మీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆరోగ్యంలో చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఔషధాలు సేవనాలు చేసే అవకాశం ఉందండి. కొన్ని ఔషధాలు వీరు వాడే అవకాశం ఉంటుంది. నరాల మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. బొక్కల మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. వీరికి ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కూడా మాత్రం గురుబలం ఉంది కాబట్టి వీరు దొంగల దొరల తక్కువలో ఎక్కువలో ఎక్కడ పోయినా గెలిచి వచ్చే అవకాశం ఉంటుంది. మాట చలామణి చాలా ఉంటుంది. వీరికి మాత్రం గృహ మార్పిడి కానీ, ఉండే స్థాన మార్పిడి కానీ, ఉండే ఊరి మార్పిడి కానీ ఖచ్చితంగా కలుగుతుందండి. వీరికి మాత్రం పాత గృహం మారి కొత్త గృహం తీసుకునే అవకాశం ఉందండి. అంటే పాత ఇల్లు అమ్మి ఏరే కాడ స్థలం తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. కానీ అతి కష్టం మీద జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కూడా మాత్రం కొన్ని చిక్కులు, చికాకులు ఉంటాయి. అలాగే మాత్రం భార్యాభర్తల్లో మాత్రం కుటుంబ స్థానంలో వీరికి ఎంత వీరు ఓపికలు ఉన్నా ఏదో ఒక చిక్కులు, చికాకులు వస్తూనే ఉంటాయండి. ముఖ్యంగా రాజకీయ రంగంలో అయితే వీరికి తిరుగు ఉండదు. వీరి జాతక బలానికి వీరి జాతకంలో రాజకీయ రంగంలో మాత్రం ఖచ్చితంగా వీరికి నామినేట్ పదవి ఏదైనా ఒకటి ఇచ్చే అవకాశం ఉంటుందండి. రాజకీయ రంగంలో వారికి తిరుగు ఉండదు. వ్యాపారస్తులకు మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుంది. కానీ మాత్రం ముఖ్యంగా వ్యవసాయం చేసే వారికైతే మాత్రం 2 పంటలు, ఒక పంట లాభం ఉంటుంది, ఒక పంట నష్టం ఉంటుందండి. ముఖ్యంగా పౌల్ట్రీ రంగం వారికి, అలాగే మాత్రం రొయ్యలు వ్యాపారం, అలాగే మాత్రం వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం చేపల వ్యాపారం, అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే నర్సరీ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అయితే మాత్రం గురుబలం ఉంది కాబట్టి మాత్రం వీరు ఉద్యోగంలో అయితే తిరుగు ఉండదు. కానివ్వండి ఎల్నాటి శని ప్రభావం బాగలేదు. దాని మూలంగా ఎందుకంటే వీరు ఎంతటి స్థానంలో ఉన్నవారైనా సరే, ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నవారైనా సరే ఇబ్బందులు పడక తప్పదు. లేనిపోని నిందలు, చిక్కులు, చికాకులు, అది పనికిరాని చాలా వారికంటే ఒక 10 రేట్లు తక్కువ ఉన్నవారితో మాటలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు నాకన్నా ఎవరు లేరు గొప్ప అన్న రీతిలో మాత్రం వీరు ఉండొద్దు. కానీ మాత్రం దాని మూలంగా వీరికి ఇబ్బందులు, ఇక్కట్లు పడే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం స్థానబలం అనేది ఒకటి ఉంటుందండి. మీరు ఎక్కడ పోయినా గెలుస్తానని కొందరు చాలామంది ఎక్కడ పోయినా మాత్రం జాగ్రత్తగా తీసుకోకుండా మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా తొందరపాటు నిర్ణయం తీసుకోవడం మూలంగా ఈ కుంభరాశి వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మాత్రం టైం టేబుల్ చూసుకోవాలి, స్థానబలం చూసుకోవాలి, 4 దిక్కులు చూసుకోవాలి, నలుగురు ఏ రకంగా ఉన్నారో కండిషన్ తెలుసుకొని ఆచరించడం చాలా వరకు మంచిదండి. వీరి కాడ నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కొట్లాడైనా గెలుస్తా, మాట్లాడైనా గెలుస్తా, వారికి బతిలాడైనా గెలుస్తా, లేకుంటే వారికి మాటలు చెప్పినా లేకుంటే ఎలాగైనా చెప్పి చేస్తా అనే ఒక గుణం ఉంటుందండి వీరికి. అంటే సామభేద ఉపాయాలు అంటారు. అలాంటి ఉపాయాలు వెళ్తారు. కానీ ఒక్కొక్కసారి మనం ఎన్ని ఉపాయాలు చేసినా అవతల వారు మనకు లెక్క చేయరు. పనికిరాని వాళ్ళు కూడా లెక్క చేయరు టైం బాగలేనప్పుడు. అసలు స్థితి మీ జాతకానికి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద మినిస్టర్లతో ఇబ్బందులు పడరు. కానీ మాత్రం వారు మినిస్టర్ కింద పనిచేసేవారు పిఏలతో చిపిరికట్టతో ఊడిచే వాళ్ళే ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలండి. ముఖ్యంగా సంతానాలిచ్చే ఇబ్బందులు తప్పో మీరు జాతక బలంలా. అని గృహ నిర్మాణం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. లేదా మాత్రం ఏరే స్థానంలో స్థలం తీసుకునే యోగం ఖచ్చితంగా కలుగుతుంది. సంతానరీత్యా కొన్ని బాధ్యతలు పెరుగుతాయి. చేసే వృత్తి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత ధనం వచ్చినా మంచినీళ్ళ లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందండి. రెండవసారి గవ్వలే చూద్దాం.
రెండవసారి గవ్వలేస్తే రాహు మహర్దశ గవ్వలు వదిలిపెట్టట్లేదండి. రాశివారు స్త్రీలైతే ఖచ్చితంగా బెజవాడ కనకదుర్గమ్మను దర్శనం చేసి అమ్మవారిని పూజ చేయాలండి. రాహు కాలం ఘడియలో అమ్మవారికి కుంకుమార్జన పూజ చేయాలి, చాలా వరకు మంచిది. శుక్రవారం కానీ, గురువారం కానీ, మంగళవారం కానీ, అలాగే పురుషులు చేసినా పర్వాలేదు. ముఖ్యంగా ఈ రాశివారి జాతకంగా చూడాలంటే అమ్మవారి దయ, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు అమ్మ దయ గ్యారంటీ ఉంటుంది. అలాగే మాత్రం వీరి జాతకానికి రాహుగ్రహం, శనిగ్రహం బాగలేదు కాబట్టి వీరి జాతక బలానికి మాత్రం రాహు శనీశ్వరులను మాత్రం గ్రహాన్ని పూజ చేయడం మంచిది. 7 వారాలు మాత్రం కరెక్ట్ మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం కానీ, విష్ణుమూర్తిని ఏదైనా దశావతారంలో నరసింహస్వామిని దర్శనం చేయడం కానీ, అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేయడం కానీ, ఏడాదిలో ఒకసారి అయినా, లేకుంటే మాత్రం మీ ఊర్లో ఉన్న శివాలయాలను సందర్శనం చేయడం చాలా వరకు మంచిది. సద్బ్రాహ్మణులతో శాంతి చేయించుకోవడం చాలా వరకు మంచిది. అన్నదానం, భూదానం, గోదానం, స్వర్ణదానం, వస్త్రదానం ఏది చేసినా చాలా వరకు మంచిది. కానీ వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వ్యాపారస్తులకు మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చూడాలంటే ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు. కంప్యూటర్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు. షేర్ మార్కెట్ రంగం వారికి మాత్రం చాలా చికాకు ఉంటుంది. ఫైనాన్స్ రంగం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనం అప్పులు ఇచ్చిన వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. 1కి 4 సార్లు ట్రై చేస్తే మీ డబ్బులు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కాదు మా డబ్బులు ఖచ్చితంగా కావాలనుకుంటే ఆ వచ్చే డబ్బులు కూడా పెండింగ్లో పడే అవకాశాలు ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రాశి వారికి లాస్ట్ 5 గవ్వలు పడ్డాయండి. ముఖ్యంగా మాత్రం మేధావులకు, కంప్యూటర్ రంగం వారికి, ఖగోళ శాస్త్రం వారికి, అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే సైన్స్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఇంటర్నెట్ రంగంలో ఉండేవారికి ఇప్పుడు మనం కంప్యూటర్ లేనిది ఏది చేయలేకపోతున్నారండి. దాంట్లో మాత్రం గొప్ప నాలెడ్జ్ ఉన్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సంతాన దోషం, సంసార దోషం, కుటుంబ దోషం, నాగదోషం, అలాగే మాత్రం పితృదోషం, ఇలా దోషాలు ఉన్నవారు ఖచ్చితంగా వారు మాత్రం ఆ నాగేంద్రుడు పూజ చేయటం, వాళ్ళ కులదేవతను ఆరాధన చేయటం, లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం, లేదా మాత్రం ఖచ్చితంగా వారి కులదేవతను ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం, 7 మంగళవారాలు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయడం, ఆ దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఈ 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు దేశరిష్ట యోగం, కాలరిష్ట దోషం యోగం గ్యారంటీగా ఉన్నదండి. ఈ కుంభరాశి నుంచి శనేశ్వరుడు వెళ్ళిపోయి మీనరాశులు వస్తున్నారు కాబట్టి ఈ రాశి వారికి తప్ప అన్ని రాశి వారికి కూడా కొన్ని శుభయోగాలు, అశుభయోగాలు ఉంటాయండి. కానీ మీ మీద కూడా, మీ రాశి వారి పేరు మీద కూడా మాత్రం ఇబ్బందులు ఉంటాయండి. శతభిష నక్షత్రం వారు కావచ్చు, పూర్వభద్ర నక్షత్రం వారు కావచ్చు, ఇబ్బందులు తప్పవండి. కానీ మాత్రం శతభిష నక్షత్రం వాళ్ళు మాత్రం శతతార యోగ బలం కాబట్టి గెలిచి వచ్చే అవకాశం ఉంటుంది. పూర్వభద్రం నక్షత్రం వారు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సద్బ్రాహ్మణులతో మాత్రం జపం, హోమం, దానం చేయటం చాలా వరకు మంచిది. అలాగే ఆంజనేయ స్వామిని వివాహం కానీ అబ్బాయిలు కావచ్చు, లేదా ఎవరైనా కావచ్చు, వివాహమైన వాళ్ళు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. స్త్రీలు అయితే మాత్రం ఒక మహిళా టైంలో తప్పించి ఇతర టైంలో పూజ చేయటం మంచిదండి. పురుషులు ఎనీ టైం చేసినా పర్వాలేదు. ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం, ఆకు పూజ చేయటం చాలా వరకు మంచిది. కానీ సింధూరం ఆంజనేయ స్వామిని ధరించి మీరు కూడా ధరించడం చాలా వరకు మంచిది. మల్లెపూల మాల వేసి పూజ చేయడం మంచిది. ముఖ్యంగా మీరు జాతక బలంలో చూడాలంటే రామరామ జయ రామరామ శ్రీరామ రక్ష సర్వజగత రక్ష అనుకుంటూ తలుచుకుంటూ పూజ చేస్తే చాలా మంచిది. అలాగే సూర్య ఆరాధన ఉదయం ఉదయభాస్కరం, మధ్యాహ్నం మహేశ్వరం, సాయంత్రం పరబ్రహ్మ స్వరూపం అని పూజ చేసినా కూడా చాలా మంచిది. ముఖ్యంగా వెండి బంగారం అచ్చుబాటు వచ్చే అవకాశం లేదు. కానీ ధనాదాయ విషయంలో ఎక్కడ పోయినా వీరికి ధనం అందే అవకాశం ఉంది. ఖర్చు అధికంగా ఉంటుంది. అనుకున్న పనులు సాధించే అవకాశం ఉందండి. గత 2-3 సంవత్సరాల నుంచి ఇంటి విషయంలో, ధన విషయంలో, రుణ విషయంలో, అలాగే ఇల్లు కట్టడం విషయంలో, కొనడం విషయంలో, వ్యాపారం మార్చడం విషయంలో, అలాగే రియల్ ఎస్టేట్ రంగం విషయంలో, సంసార విషయంలో, కుటుంబంలో ఇబ్బందులు పడుతున్న వారు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ నవగ్రహ ఆరాధన చేసి అలాగే మాత్రం ఆ శివునికి ఆరాధన చేస్తే చాలా వరకు మంచిదండి. సద్బ్రాహ్మణులతో మాత్రం జపం, హోమం, దానం చేపించుకుంటే చాలా మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.